డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముమ్మిడివరం నగరం పంచాయతీ పరిధిలో పల్లెపాలెంలో వేచి ఉన్న శ్రీ హరి సాంకేత మందిరంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులతో కిటకిటలాడింది. అధిక సంఖ్యలో శ్రీవారిని దర్శించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావడం చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే నాకు ఇక్కడికి అడుగు పెడుతున్నప్పుడు నేను మన తిరుపతి దర్శనానికి వచ్చినంత ఎఫెక్ట్ కనిపిస్తుంది అండి. నేను కూడా అది అంటే ఆ స్వామివారి ఎదురుగుండా ఉన్నాం, నా కళ్ళు చెమగలడం అనేది నేను చాలా ఆశ్చర్యంగా అనిపించింది అండి. ఆ విగ్రహం కానీ లేదనుకుంటే ఆ తేజస్సు మనం వెంకటేశ్వర స్వామి గారి విగ్రహం ఎక్కడైతే మనం తిరుపతిలో చూస్తున్నామో నాకు అదే ఫీలింగ్ రావడం జరిగింది. అలాగే ఈ రోజు మన ఈ టెంపుల్ లో మనం తిరుపతిలో మనకి 7 ద్వారాలు ఎలాగా అరేంజ్ చేస్తారో అలాగే ఈ రోజు విశిష్టంగా ఈ సంవత్సరం 7 ద్వారాలు అనేది కూడా అరేంజ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. చెప్పాలంటే నాకు తిరుపతిలో ఉన్నట్టే అనిపిస్తుందని చాలా సంతోషంగా ఉంది. భక్తులందరూ కూడా ఇవన్నీ వచ్చి వీక్షించి వాళ్ళు దైవ దర్శనం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భారీ అన్నదాన సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగిందనేసి విన్నానండి. అండ్ చాలా మంది కూడా అండి ఇది నేను రావడం మొదటిసారి కూడా కాదు, ప్రతిసారి వచ్చిన కూడా అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు చాలా మందికి అన్నదానం అనేది అరేంజ్ చేయడం అని చెప్పేసి చాలా సంతోషకరమైన విషయం. ప్రజలందరూ కూడా ఈ గుడికి వచ్చి వారు దేవుడిని దర్శించుకోవాలని కోరుకుంటున్నారు.